హరే కృష్ణ. దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదో ఆ జ్ఞానం భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాలనుకున్నారు. కృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఈ విధంగా పలుకుతున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. భావం: జ్ఞాన విజ్ఞానములు ఈ రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకు ఇప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తర్వాత నీకు తెలుసుకోవలసినది ఏమీ మిగలదు. అంటే ఈ భౌతికమైన సంపూర్ణ జ్ఞానం, దాని వెనుక ఉన్నట్టి ఆత్మ గురించిన జ్ఞానం, ఈ రెండింటికి మూల కారణమైన జ్ఞానమును దివ్య జ్ఞానము అంటారు. కృష్ణ భగవానుడు భక్తుడు, శిష్యుడు, సన్నిహితుడు అయిన కారణంగా అర్జునునికి ఈ జ్ఞానమును వివరించాలనుకున్నాడు. మనం తెలివిగలవారై సమస్తమైన జ్ఞానమూలాన్ని, సర్వ కారణాలకు కారణమైన వాడిని తెలుసుకోవాలి. ఆ కారణమైన వాడే అన్ని యోగ సాధనలలో ఒకే ఒక్క ధ్యాన వస్తువు. ఎప్పుడైతే సర్వకారణాలకు కారణుడు తెలుస్తుందో ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. ముండుకోపనిషద్ 1.3వ శ్లోకంలో ఈ విధంగా తెలుపబడినది. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. కనుక అన్ని కారణాలకు కారణమైన మూల కారకాన్ని, కృష్ణుడిని అర్థం చేసుకుంటే సహజంగా మిగతావన్నీ అర్థమవుతాయి. మరి ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఇక్కడొక ముఖ్య విషయం ఏమిటంటే, కేవలం భక్తుడు మాత్రమే గురు శిష్య పరంపరలో భగవంతునికి సంబంధించిన పూర్తి జ్ఞానం పొందగలుగుతాడు. ఈ విషయం భగవంతుడు 4వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరణ ఇచ్చారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. భావం: ఉన్నతమైన ఈ శాస్త్రం గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ విధంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైంది. అందుకే ఈ యోగం నశించినట్లుగా కనిపిస్తున్నది. హరే కృష్ణ.